నిన్న ఎపిసోడ్ మొత్తం ఫన్. శనివారం మొత్తం ఫైర్ అయిపోయాడు నాగార్జున గారు. నిన్నంతా ఫన్ టాస్క్లు పెట్టి కొంతమంది పులిహోర రాజ్యాలని పులిహోర రాణిల్ని దగ్గర చేసినట్టు అయిపోయింది. నిన్నంతా ఫన్ గానే నడిచింది. నిన్న చూసుకున్నట్టయితే అబ్బాయి బయటకు వచ్చేసిన తర్వాత మట్టికి చాలా నిజాలు అయితే బయట పెట్టాడు అబ్బా. అందులో ఒక నిజం ఏంటంటే మన ఈ మణికంఠ గురించి. మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. ఖచ్చితంగా ఆయన దగ్గరుండి చూశాను నేను. సర్వే అవ్వడం కష్టమే, చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. విష్ణుప్రియ ఏమో నోరు జారుతుందంట. అలాగే ఆదిత్య ఓం గారి దగ్గర పెద్ద మ్యాటర్ లేదంట. చాలా విషయాలు బయట పెట్టేసాడు ఆయన. చాలా ఫ్రీ అయిపోయాడు ఆయన. నాగార్జున గారు ఎప్పుడైతే రెడ్ కార్డ్ చూపించాడో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయాడు, నేను బయటికి వెళ్ళిపోతాను అనే ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది. ఇంకా అప్పటికే ఇక అదే నోరు జారాడు. ఇక బయట వీళ్ళిద్దరి మధ్యన లొల్లేందన్న. ఎవరు అఫ్రీది? నబీల్ సోనియాకి వాళ్ళ నామినేషన్ డే కదా. సోనియా ప్రోమోలు అయితే దత్తపోటీ కింద ఉన్నాయి. ఎందుకు కొట్టుకున్నారన్న? సోనియా ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోయాడు కదా, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి కొమ్ములు వస్తాయి. అలా కొమ్ములు వచ్చిన క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సోనియా గట్టిగా తగులుకుంటుంది. నబీల్ ని ఢీ కొట్టలేదు. ఇది నబీల్ తో పెట్టుకుంటుంది. ఏ పృథ్వీ గారితోనో ఏ యష్మితోనో ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే సర్వే అవ్వగలదు. కానీ ఇంట్లో నబీల్ తో పెట్టుకుంటే చాలా వరకు ఆ అమ్మాయి డౌన్ అయిపోద్ది. ఈసారి ఖచ్చితంగా నబీల్ దే ఐ క్యాన్ మేక్ నాయిస్ అంట. మామూలుగా ఉండవు అసలు. ఇగో అన్నాడు నిన్న. ఏంటంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది సోనియాకి. మళ్ళీ ఆ స్టార్టింగ్ పొగరు కొవ్వు వచ్చేసింది అనమాట. ఆ కొవ్వు పట్టిన చేష్టలో, కొవ్వు పట్టిన మాటలో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆదిత్యం అంటే అసలు నువ్వు హౌస్ లో పనికిరాడంట. ఆదిత్యం పనికిరాడంట. ఆదిత్యం ముసలోడు అయిపోయాడు కదా. కుర్రోళ్ళు అయితే పని చేస్తారేమో ఈవిడికి. కుర్రోళ్ళు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా. నిఖిల్ లాంటి అయితే బాగా అదే హగ్ ఇచ్చి అదే వద్దన్న ఎవరు నాయన వాగు వద్దన్న చేత పెడతారు. అలా కాదు. నిఖిల్ ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరికి. ఇప్పుడు ఆదిత్యం ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి పెద్ద రకంగా ఆయన తొలగించేసుకుందామని చూస్తున్నామో గానీ ఆ మాట తప్పు. నామినేషన్స్ లో ఈసారి నువ్వేలే బయటకు పోతావులే అంటే నువ్వు పోవా? నువ్వేమన్నా ఏమైనా రాసి పెట్టుకున్నావేంటి? నేను ఆర్జీవి గారు సపోర్ట్ ఉంది నాకు, ఆర్జీవి గారు నన్ను కాపాడేస్తాడనుకున్నావేంటి? ఆర్జీవి మాట ఆర్జీవికి అర్థం కాదు. నిన్నేం కాపాడతాడో? ఆయనకే నోటుకొచ్చినట్టు మాట్లాడతాడో మళ్ళీ నువ్వు ఆవిడ శిష్యుడు అని చెప్పుకుంటావు. ఇది ఒక దరిద్రం మనకి. ఇక టోటల్ గా చూస్తే వీళ్ళిద్దరితో ఫైర్ ఎక్కువ కనబడుతుంది. పృథ్వీ ఏముంది, ఆడు మామూలే. ఎప్పుడు ఆడు పిచ్చి పట్టిన వాళ్ళు అరుస్తాడు. నరాలు బయటకు రావద్దు అని చెప్పాడు నాగార్జున. అయినా సరే మళ్ళీ నరాలు పీకుతున్నాడు బయటికి. నబీల్ అన్నాడు, నువ్వు అలా ఎదరెదరకు రావద్దని, నేను ఇక్కడే నుంచుంటా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఈ రోజు ప్రోమోలో అయితే టోటల్ గా ఒక విషయం చెప్పాలి, మొత్తం మీద నబీల్ తో పెట్టుకుంది సోనియా బయటకు వచ్చేస్తది. ఈ 4th వీక్ నామినేషన్స్ లో ఖచ్చితంగా సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. అందులో బిగ్ బాస్ లో కొంతమంది అగ్గులు కిసులు పెట్టుకుంటున్నారు. చెప్పు. బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు, అక్కడ మామూలు రచ్చ జరగట్లేదు, చాలా సీన్లు కట్ చేస్తున్నారేమో కానీ మీకు కనిపించినవి చాలా ఉన్నాయంట లోపల. మరి ఏమేమి చూసాడో పాపం ఆ బాబా అభాగ్యుడు నోరు జారిపోయాడు పాపం. అసలు వాడే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం కానీ బిగ్ బాస్ ని ఆ విధంగా నోరు పారేసుకొని బిగ్ బాస్ వాళ్ళ పిల్లని తిట్టాడు. అసలు ఎంతకీ ఎవరిని తిట్టినట్టు అనుకున్నారో బిగ్ బాస్ ని. బిగ్ బాస్ అంటే ఎవరో నాగార్జుననే. అందుకే రెడ్ కార్డు పెద్ద కర్ర ఇచ్చుకొని వచ్చాడు. అసలు మామూలుగా బిగ్ బాస్ అంటే ఎవరో నడిపేదే నాగార్జున. కాబట్టి నాగార్జున అదే పర్సనల్ గా తిట్టినట్టే ఫీల్ అయిపోయాడు. నోరు జారితే మళ్ళీ వెనకకి తీసుకోలేము అని చెప్పేసి ఇలా చెప్పడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు చాలా మంది చాలా మెచ్యూర్ గా మాట్లాడాడు. ఫస్ట్ లో వచ్చిన కొత్తలో అయితే చూసుకుంటే చాలా అంటే చాలా జెన్యున్ గా మెచ్యూర్ గా మాట్లాడినాడు. సడన్ గా బిగ్ బాస్ ఆడు పిల్లాన్ని మొత్తం వాళ్ళ ఇంటిలో పది ముండ అంటాం, బిగ్ బాస్ మైండ్ లేదంటాం, ఇవన్నీ తీసుకోలేని వర్డ్స్ మాట. అవి కొద్దిగా సరిచేస్తా కూడా లేని వర్డ్స్. అలాంటి వర్డ్స్ మాట్లాడటం వల్ల మాక్సిమం బయటకు వచ్చేసాడు అబ్బాయి.